ఎన్నికల నిర్వహణ పరిపాలనా యంత్రాంగం. 2018 తెలంగాణ పంచాయతీరాజ్ ఎన్నికలలో 3వ నిబంధన ప్రకారం ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల సిబ్బందిని నియామకం చేయడం జరిగింది. ఇది భారత రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ ద్వారా ఈ నియామకాలు చేయడానికి మనకు ఉత్తర్వులు ఇస్తారు. అనుబంధం 1లో పూర్తి వివరాలన్నీ కూడా ఇందులో పొందపరచబడినాయి. వాటిని మీరు క్షుణ్ణంగా చదివి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారి. పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ కొరకు ఎన్నికల అధికారిని నియమిస్తారు. కర్తవ్యాలను నిర్వహించడానికి పంచాయతీరాజ్ కమిషనర్ను రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఎన్నికల కమిషన్ నియమిస్తుంది. మరికొందరు సిబ్బంది జిల్లా ఎన్నికల అధికారి. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎన్నికల అధికారిగా ఉంటారు. మరికొందరు జిల్లా అదనపు ఎన్నికల అధికారిగా జిల్లా ఎన్నికల అధికారులను, సహాయక జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మరియు జోనల్ అధికారులు నియమింపబడతారు. అధ్యాయం 2లో ఎన్నికలకు కావలసినటువంటి సామాగ్రి గురించి పూర్తి వివరాలు అందించబడ్డాయి. ఎన్నికల సిబ్బందికి కావలసిన సామాగ్రిని పంపిణీ చేయడానికి అనుబంధం 2లో మనకు కావలసిన సామాగ్రి అంతా కూడా దీనిలో ప్రచురించబడి ఉంది. అధ్యాయం 3లో రిటర్నింగ్ అధికారి చేయవలసినటువంటి పనులు. రిటర్నింగ్ అధికారి స్టేజ్ 1, స్టేజ్ 2గా తీసుకోవడం జరుగుతుంది. స్టేజ్ 1 అధికారి చేసేటటువంటి పనులు, స్టేజ్ 2 అధికారి చేసేటటువంటి పనుల గురించి మరొక వీడియోలో తెలపడం జరిగింది. వాటిని చూడండి. ఓటర్ల జాబితా. గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా అనేది 1950 43వ చట్టం ద్వారా ఏర్పాటు చేయడమైంది. ఎన్నికల నోటిఫికేషన్ తేదీ వరకు ఇది పూర్తి అయి ఉండాలి. ఓటర్ల జాబితా 1950 22వ విభాగంలో లేదా 23వ విభాగంలో ఓటర్ల జాబితా మార్పులు చేర్పులు గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాలోకి తీసుకొని రావాల్సి ఉంటుంది. ఓటర్ జాబితా వర్కింగ్ కాపీలు. ప్రతి పోలింగ్ స్టేషన్లకు ఓటర్ జాబితా వర్కింగ్ కాపీలు అనేది 4 కాపీలను తయారు చేసుకొని ఉంచాలి. ఓటర్ల కోసం బాధ్యత వహించే మొదటి పోలింగ్ ఆఫీసర్ వద్ద ఒక ఓటర్ జాబితాను, ప్రిసైడింగ్ అధికారి వద్ద ఒక కాపీని, ఓటర్ నిర్దేశనం కోసం ప్రదర్శించడానికి ఒక కాపీని, రిజర్వ్గా ఒక కాపీ ఉండాలి. పోస్టర్ జాబితాలో ఎవరైనా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నా మనం ఈ కాపీలో PB అని నమోదు చేయబడి ఉన్నదా లేదా చూసుకోవాలి. ఓటర్ నెంబర్ 218 20వ నియమం ప్రకారము ఇలా ఉంటే పోస్టల్ బ్యాలెట్ జారీ చేయబడినది అని మనము గుర్తించాలి. పోలింగ్ కేంద్రాలు. రాష్ట్ర ఎన్నికల సంఘం అనుబంధం 48 నుంచి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీలో ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలి. ఎక్కువ ఓటర్ల నమోదు ఉంటే 1 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. పోలింగ్ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. సాధారణంగా 600 మంది ఓటర్లు ఉన్న ఎడల ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. 600కు పైబడి ఉంటే 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక ఇంటిలో నివసిస్తున్న వ్యక్తులను విడదీయకుండా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. 1300 మంది ఉన్నట్లయితే ఒక వార్డులో మనము 3 పోలింగ్ కేంద్రాలను అక్కడ
ఏర్పాటు చేయవలసి ఉంటుంది. సాధ్యమైనంత వరకు పోలింగ్ స్టేషన్లలో సమానంగా ఓటర్లను విడదీయాలి, కానీ ఒక కుటుంబంలో వ్యక్తులను విడదీసే విధంగా ఉండకూడదు. కీలక కేంద్రాల గుర్తింపు ప్రభావిత చేసే ప్రాంతాల గుర్తింపునకు 171C విభాగం ద్వారా ఆ కేంద్రాలకు ప్రత్యేక భద్రత కల్పించాలని సర్క్యులర్కు ఇవ్వడం జరిగింది. అనుబంధం 49లో దీని వివరాలు ఇచ్చారు. దీని ద్వారా ఆ కేంద్రాలకు సెక్యూరిటీ ఇవ్వాలనేది ఆదేశించారు. 2018 చట్టం ప్రకారం సెక్షన్ 219 ద్వారా ప్రతి పోలింగ్ స్టేషన్కు రక్షణ కల్పించాలనేది ఈ సెక్షన్స్ ద్వారా తెలియజేయడం జరిగింది. శాంతి భద్రతలు కాపాడడానికి బందోబస్తు ఏర్పాటు చేస్తారు.